కాసేపట్లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఫిలిం సిటీలో స్మృతివనంలో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం తరపున 3 సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. నేడు జరిగే అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా రజత్ భార్గవ, ఆర్పి సిసోడియా, సాయి ప్రసాద్ హాజరు కానున్నారు. మరోవైపు ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. రామోజీరావు మృతికి నివాళిగా 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. నేడు, రేపు సంతాప దినాలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 రోజుల పాటు ఎలాంటి అధికారిక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించగా ఆయనకు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. రామోజీరావు జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్నారు. మరణం ఒక వరం, నాకు చావు భయం లేదని చెప్పి చూపించారు. ఈ స్మారకాన్ని రామోజీ ఫిలిం సిటీలో నిర్మించుకున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటున్నారు. రామోజీరావు పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చేది ఆయన మీడియా సామ్రాజ్యం. అందులో భాగమైన ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్లు మాత్రమే. కానీ ఆయన సృష్టించిన ఓ వ్యాపార సామ్రాజ్యంలో ఇవి ఓ మూలకొస్తాయంటే నమ్మక తప్పదు. ఎక్కడో కృష్ణా జిల్లాలో పెదపారుపూడిలో జన్మించిన చెరుకూరి రామయ్య కాస్త రామోజీరావుగా మారి ఓ చిన్న యాడ్ ఏజెన్సీలో చిరుద్యోగిగా పనిచేసి ఆ తర్వాత కఠోర శ్రమని నమ్ముకున్న ప్రస్థానం భావితరాలకు నిజంగానే ఆదర్శప్రాయం. 1936లో కృష్ణా జిల్లాలో పెదపారుపూడి గ్రామంలో జన్మించిన రామోజీరావు 1974లో ఈనాడు దినపత్రిక విశాఖలో ప్రారంభించే వరకు చాలామందికి తెలియదు. కృష్ణా జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత విద్య కొనసాగించిన రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్లి యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి చిరు వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత 1974లో విశాఖలో ఈనాడు పత్రిక స్థాపించి క్రమంగా ఎదిగారు. నాలుగేళ్లలో ఈనాడు పత్రిక జనంలోకి తీసుకెళ్లలో సక్సెస్ అయిన రామోజీరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1995 నాటికి ఈనాడు టీవీ పేరుతో తొలి తెలుగు ఛానల్ తీసుకొచ్చారు.
90వ దశకంలో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఫిలిం సిటీకి వెళ్లి అక్కడ రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వేలాది మంది జర్నలిస్టులు తయారు చేసిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడ్డ మహనీయుడని కొనియాడారు. ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాపం ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామోజీరావు చివరి వరకు సమాజ హితం కోసం పనిచేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రామోజీరావు పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. రామోజీరావు కేవలం వ్యక్తి కాదని ఆయన గొప్ప శక్తి అని తెలిపారు. ఈనాడు పత్రిక ఛానల్తో ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేశారని చెప్పారు. ఏ పనిలోనూ రాజీ పడేవారు కాదని, మొదటి నుంచి ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ మీడియా రంగంలో రామోజీరావు నూతన ఒరవడి సృష్టించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. రామోజీరావు పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. మద్యపాన నిషేధం, సామాజిక సమస్యలు, తెలుగు భాషను ప్రోత్సహించడం, సినిమా రంగంలో మార్పులు వంటి అనేక విషయాల్లో రామోజీరావు కృషిని మర్చిపోలేమని కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు రామోజీరావు అన్నారు. ఆయన తీర్చిదిద్దిన అనేక మంది జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. మీడియా రంగంలో
ఒక నూతన ఒరవడి దేశంలోనే ప్రారంభించడం జరిగింది. ఈనాడు పత్రిక మరి కలర్లో తీసుకురావడము, జిల్లా ఎడిషన్స్ తీసుకురావడము, ముఖ్యంగా వారు మొదట ప్రారంభించినప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక పత్రికగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక రకాల అవినీతిని బయటపెట్టినటువంటి వ్యక్తి. 1983లో తెలుగుదేశం ప్రారంభించినప్పుడు కానీ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇక్కడ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా అనేక రకాలుగా అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలను, అది మద్యపాన నిషేధం విషయంలో కావచ్చు, లేక అనేక సామాజిక సమస్యల విషయంలో కావచ్చు, తెలుగు భాషను ప్రోత్సహించే విషయంలో కావచ్చు, సినిమా రంగంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, లేక భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ఈ యొక్క ఫిలిం సిటీని నిర్మాణం చేయడం అనేటువంటిది మన దేశ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. ముఖ్యంగా తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడము, అదేవిధంగా వారు మరి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశలో ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, పనినే ప్రాణంగా ప్రేమించేవారు ఆయన. సవాళ్లను ఆహ్వానిస్తారు, సాహసాలకు సిద్ధపడతారు, కొత్తదనం కోసం నిత్యం పరితపించేవారు. ఏం చేసినా చేయించినా అందులో ప్రజా ప్రయోజనమే చూసేవారు. ఆఖరి శ్వాస వరకు ఇదే ఒరవడి కొనసాగించారు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారు. క్రమశిక్షణ, కష్టపడటం, కలిసి పనిచేయటం విజయానికి సోపానాలని నమ్మే వ్యక్తి. ఏదో ఒకటి సాధించాలని నిత్యం తపన పడుతూ ఉండేవారు. ఒక వ్యక్తి కష్టపడితే ఎంత ఎత్తుకెదగచ్చో నిరూపించారు. తన కలంతో కోట్ల మంది ప్రజలను చైతన్యవంతులను చేశారు. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. తన చివరి శ్వాస వరకు ఏదో సాధించాలని ఆరాటపడేవారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతి రంగంలో చెరగని ముద్ర వేశారు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఎదిగారు. అక్షర యోధుడు, తెలుగు మీడియా మొగలుగా తనకు తిరుగులేదని నిరూపించారు. సామాన్యుడి అయిన అసామాన్య రీతిలో శిఖరంగా ఎదిగారు రామోజీరావు. ఆయన జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్, నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు, నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు. అయ్యా అలాగండి, తప్పకుండా. ఈ రోజున జాతస్యహు మరణం ధ్రువం అని అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళ పెద్ద ఆయన, ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకునే శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం.
ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి. తెలుగు నేలకు ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. వ్యాపారవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకుడిగా, సినీ నిర్మాతగా ఎన్నో రంగాల్లో రాణించారు. జర్నలిజం అంటే ఆయనకు ఇష్టం కాదు, ప్రాణంగా ప్రేమించేవారు. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయించేవారు. వర్తమాన వ్యవహారాలు నిశ్చితంగా పరిశీలిస్తారు. ఈరోజు ఇన్ని విజయ శిఖరాలు చేరేందుకు తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు. ఒక మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటాం. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆయన సాధించిన విజయాలకు లెక్కే లేదు. కఠోర శ్రమ, క్రమశిక్షణతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తెలుగు నేలకు, తెలుగు జాతికి తన అక్షర జ్ఞానంతో ఎంతో సేవ చేశారు. తెలుగు మీడియాను ఈనాడుకు ముందు, ఈనాడుకు తర్వాత అనే విధంగా మార్చేశారు. పాత్రికేయ రంగంపై రామోజీ వేసిన బాట లాంటిది. ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేశారు. తెలుగువారి అభిరుచులకు అనుగుణంగా సిల్వర్ స్క్రీన్, బుల్లితెరపై తనదైన మార్క్ చూపించారు. మనకి అందరికీ, భారతీయులకి అందరికీ ఇది ఒక పెద్ద లాస్ లాగా భావిస్తున్నాను. ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి. మనకి ఇంతకన్నా ఇన్స్పిరేషన్ కానీ, ఇంతకన్నా స్టోరీ కానీ ఏం లేదు. యాజ్ ఫార్ యాజ్ ఇన్స్పిరేషన్ ఇస్ కన్సర్న్ కానీ, లేకపోతే అసలు ఒక సొసైటీకి కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐ థింక్ రామోజీరావు గారి తర్వాత ఎవరైనా. అండ్ మన తెలుగు వాళ్ళకి, మాకు పర్సనలీ, ఎందుకంటే అకాడమీ ద్వారా చాలామంది అథ్లీట్స్కి సైలెంట్గా సపోర్ట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఇంత విషనరీ. నాకు ఐ హ్యావ్ మెట్ హిమ్ ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో స్పెసిఫిక్గా స్పోర్ట్ గురించి ఇంత పెద్ద విజనరీ నాకు ఎవరు. అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. వ్యాపార రంగంతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. చెరుకూరి రామోజీరావు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఓ చరిత్ర ఉంది. ఆయన పేరు వినగానే ప్రముఖ వార్తాపత్రిక ఈనాడు అందరికీ గుర్తుకొస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ స్థాపించిన చరిత్ర ఆయన సొంతం. వ్యాపార రంగం నుంచి సినిమా, మీడియా రంగం వరకు రామోజీరావు తనదైన ముద్ర వేశారు. ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా వెనక్కి తగ్గని రథసారథిగా ముందుకు నడిపారు. రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇలా పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయంటే, అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇలా రామోజీరావు గారు. అంటే వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత. ఇక మాతృభాష తెలుగు అభ్యున్నతికి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించారు. సామాన్య జీవితం నుంచి అత్యంత శక్తివంతుడిగా, అక్షర యోధుడిగా మారి ఎందరి జీవితాల్లోనూ వెలుగులు నింపారు. ఆయన సాధించిన విజయాలు అనేకమున్నాయి. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న జన్మించారు. గుడివాడలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆయన తల్లిదండ్రులు
చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ. ఆయనకి 2 అక్కలు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. తర్వాత ఆయన తన పేరు రామోజీరావుగా మార్చుకున్నారు. రామోజీకి చదువు మీద కన్నా కళలు, రాజకీయాలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవారు. నాటి గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ చదివారు. తర్వాత దీని పేరు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా మార్చారు. మూవీ సంస్థ ద్వారా రామోజీరావు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపులని సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా వీళ్ళొక్కనే కాదు, ఎంతో మంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతో మంది దర్శకులకు, ఎంతో మంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే తొలితరంలో ఎంతో మంది ఆర్టిస్ట్ని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ఢిల్లీలో రామోజీ తన మొదటి ఉద్యోగం చేశారు. అనంత్ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా చేరారు. విజయవాడ పక్కనున్న పెనుమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆగస్టు 19, 1961న వివాహం చేసుకున్నారు. స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక సినిమాలో అతిథిగా నటించారు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన మార్పు సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అతిథి పాత్రలు నటించిన సినిమా పోస్టర్స్పై రామోజీరావు ఫోటో ప్రచురించారు. భాషా సంస్కృతి, పత్రికా స్వేచ్ఛ, ప్రసార మాధ్యమాలు అన్నింటికీ కూడా రామోజీరావు గారు ప్రతీక అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం వాళ్ళు పెరుగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇవాళ ప్రజాస్వామ్య విజయాన్ని చూసి ఆనందించి వారు స్వర్గస్థులైనటువంటి సందర్భంలో నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడాయన తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడాయన. అనారోగ్య కారణాలతో రామోజీరావు భౌతికంగా లేకపోయినా ఆయన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. 42 years హనుమంత్. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ స్థాపించారు. అప్పుడే అన్నదాత పత్రిక ప్రారంభించారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో రామోజీరావు ఈనాడు పత్రిక స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఈ పత్రిక సంచలనాలకు వేదికగా మారింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలో అత్యధిక పాఠకులను సంపాదించుకుంది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలో ఈనాడు సరికొత్త అధ్యాయం లిఖించింది. క్రమంగా హైదరాబాద్ ఎడిషన్తో పాటుగా జిల్లాల ఎడిషన్లు కూడా ప్రచురితమయ్యాయి. సినీ ప్రేమికుల కోసం రామోజీరావు సితార పత్రిక ప్రారంభించారు. చతుర, విపుల మాసపత్రికలు కూడా తీసుకొచ్చారు. ప్రియా పుడ్స్తో పాటు 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో అనేక సినిమాలు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ రామోజీరావు ఏర్పాటు చేశారు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పరిధిలో విస్తరించి ఉంది. ఈటీవీ ఆధ్వర్యంలో 6 ప్రాంతీయ ఛానళ్లు తీసుకొచ్చిన రామోజీరావు 2002లో రమాదేవి పబ్లిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేశారు.